హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అండి మా తమ్మునికి అండి నేను పైసలు ఇప్పించిన తెలిసిన వాళ్ళ కాడ. మాకు తెలిసిన ఉండే ఆమెతో ఇప్పించిన. నేను ఎంత అంటే 30,000 ఇప్పించిన. హోటల్లో పనిచేస్తుండే. అక్క మేము బట్టల షాప్ పెట్టుకుంటామని వాళ్ళ భార్య అన్నది. సరేలే బట్టల షాప్ పెట్టుకుంటారు కదా అని నేను ఇప్పించిన. అన్ని 30,000 ఇప్పించిన. సంవత్సరం అయిందండి. ఒక సంవత్సరం అవుతుంది. ఇది వారాకి ఇస్తలేడు. ఇప్పుడు ఇస్తారు. ఆ ఒక్క సంవత్సరం దాకా ఆమెకి అడగలేదు. అడగకపోతే ఇప్పుడు ఈ 2 నెలలు ఖచ్చితంగా ఎవరికైనా భయమే ఉంటుంది కదా. ఈ 2 నెలలు ఖచ్చితంగా పెట్టింది డబ్బులు కావాలని. మా తమ్ముడు ఈ రోజు వస్తున్నాడు. ఇవి వస్తాడో ఏమో, ఫోన్ చేయలేదు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే వచ్చి ఇచ్చిటే బాగుండే. ఆమెకు మధ్యలో ఉండి ఇప్పించినందుకు నాకే టార్చర్ పెట్టింది ఆమె అయితే. ఇప్పి అని. మా తమ్ముడేమో అసలు ఫోన్ ఇది చేస్తలేడు. ఇప్పుడు వస్తా అని చెప్పిండు. కానీ ఎప్పుడు కానీ మధ్యలో ఉండి ఎవరికే కానీ పైసలు అస్సలు ఇప్పియరదండి. బాగా తెలిసింది నాకు మాత్రం. ఇది ఇప్పించినందుకు ఇంత తిప్పలవుతుందంటే ఇంత తిప్పలైపోతుంది. ఇది ఒక్కటి ఇప్పించిందంటే ఇంకా వాడు ఇచ్చిందంటే ఏ టెన్షన్ లేకుండా అయిపోతుందండి. చాలా ఇబ్బంది. ఆమె గిట్ట పాపం ఆమె